కథ పేరు రామయ్య గారి గౌరవం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను కష్టపడి పొలాలు దున్ని పంటలు పండించి తన కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామంలో అందరూ అతన్ని గౌరవించేవారు. ఎందుకంటే అతను నిజాయితీ, దయ, సహనం కలిగినవాడు. ఒకసారి గ్రామానికి ఒక వ్యాపారి వచ్చాడు. అతను బంగారం, వెండి వస్తువులు అమ్ముతూ గ్రామస్తులను మోసం చేయాలని అనుకున్నాడు. కాని రామయ్య గారు అతని మోసాన్ని గుర్తించి గ్రామస్తులకు చెప్పాడు. మనసులో దురాశ పెంచుకుంటే మనం నష్టపోతాం అని రామయ్య గారు హెచ్చరించాడు. గ్రామస్తులు అతని మాట విని వ్యాపారి దగ్గర ఏమీ కొనలేదు. వ్యాపారి కోపంతో రామయ్యను అవమానించటానికి ప్రయత్నించాడు. కాని రామయ్య గారు శాంతంగా సమాధానం చెప్పాడు. కొన్ని రోజులకు గ్రామంలో పెద్ద ఉత్సవం జరిగింది. అందరూ రామయ్య గారిని గౌరవించి అతని నిజాయితీని ప్రశంసించారు. వ్యాపారి తన తప్పు తెలుసుకొని రామయ్య గారికి క్షమాపణ కోరాడు. నీతి: సత్యం, నిజాయితీ ఎప్పటికీ గెలుస్తాయి. దురాశ, మోసం చివరికి ఓడిపోతాయి.